ఏదో ఏదో తెలియని మాయలో పడిపోయాను, పిచ్చి పిచ్చి పనులేవేవో చేస్తున్నాను. ఏదో ఏదో తెలియని మాయలో పడిపోయాను, పిచ్చి పిచ్చి పనులేవేవో చేస్తున్నాను. I think I am in love, 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 I think I am in love. ఏదో ఏదో తెలియని మాయలో పడిపోయాను, పిచ్చి పిచ్చి పనులేవేవో చేస్తున్నాను. ఏదో ఏదో తెలియని మాయలో పడిపోయాను, పిచ్చి పిచ్చి పనులేవేవో చేస్తున్నాను. I think I am in love, I think I am in love, I think I am in love, I think I am in love. ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి. ఏంటి బ్రో సైడ్ కొట్టేస్తున్నావు? ఇంతకు అమ్మాయి పడిపోయిందా? ఏయ్ ఏంది పడిపోయేదేంటి బాస్, ఆల్రెడీ అది మా అమ్మ నాన్న కోడలుగా ఇక్కడ. ఏంటి మీ ప్రేమకాలం పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తావా? మీ అమ్మ నాన్నకు కూడా చెప్పావా? వాడికి వీడికి చెప్తే ఏమొస్తుంది బాస్, డైరెక్ట్ గా మా అమ్మ నాన్నకే చెప్పాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అమ్మాయిని ప్రేమించు తప్పులేదు, నువ్వు అమ్మాయికి నచ్చితే ఇంటికి తీసుకురా కోడల్లా, లేకుంటే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టు ఫ్రెండ్లా. ఓకే బాస్, నైస్ పేరెంట్స్. ఇలా చేస్తే ఎవరికి ఏ టెన్షన్ ఉండదు. ఏ బాస్ హీరోయిన్ వస్తుంది. ఓకే బాస్, మళ్ళీ కలుద్దాం. ఓయ్ హాయ్, పేరు తరుణ్. అయితే అంటే పేరు చెప్తారని గమనిస్తున్నా. నీకెందుకు చెప్పాలి? 3 నెలలుగా నా వెనకే తిరుగుతున్నావు, నా పేరు తెలుసుకోకుండానే తిరుగుతున్నావా? నీ స్వీట్ వాయిస్ తో చెప్తే విందామని. అబ్బో, పిల్లడు కాశలు ఎక్కువే. సర్లే, నా పేరు లాస్య. వావ్, చుక్కలు ఏమైనా పడుతున్నాయా లేక దేవకన్యలు ఏమైనా తిరుగుతున్నారా? అంత లేదమ్మా, రాజమౌళి సినిమా షూటింగ్ అనుకున్నావా? శ్రీధర్ గాని హ్యాండ్ కామ్ మూవీ. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నన్ను ప్రేమించానా? సరే, ప్రేమించడానికి నాకేం భయం లేదు. 3 నెలల నుంచి నీ చుట్టూ తిరుగుతుంది, ముళ్ళు గోపురాలు కట్టడానిక? ప్రేమించడానికే కదా. ఐ లవ్ యూ. సర్లే, ఐ లవ్ యూ టూ. సార్ ఎంత స్పీడ్గా చెప్పేసావు? చెప్పాను కదా, ప్రేమించడానికి నాకేం భయం లేదని. మరి ఎవరికి భయపడతావు? చివరికి నీకో మా నాన్నకో భయపడాల్సి వస్తుంది. నాకెందుకు భయపడాలి? ఏముందిరా, ప్రేమ పేరుతో మనం 2-3 నెలలు తిరుగుతాం. ఆ తర్వాత మా నాన్నకు తెలిసిపోతుంది. ఓకే, తెలిసే తెలియని చేశాడు కదా. పెళ్లి చేస్తే పర్వాలేదు, మన ప్రేమను ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే లేచిపోదాం. లేచిపోయి ఎలాగోలా బతికేద్దాం. ఒక్క నిమిషం ఆగరా. లేచిపోయి ఎలాగోలా బ్రతికేద్దాం అన్నావు అంటే క్లారిటీ లేదా? క్లారిటీ అంటే 100 కోట్లు తీసుకురావాలా, లేక బ్యాంక్ దోపిడీ కిడ్నాప్ లోన్ చేయాలా? అవన్నీ ఎందుకు లేరా, మా నాన్న పెళ్లికి ఒప్పుకోకపోతే నా పరిస్థితి ఏంటి? లేచిపోదామన్నా కదా. మా నాన్నకి తెలిసాక బయటికి రానిస్తాడా? చస్తానంటాడు. అప్పుడు మా నాన్నకి లొంగిపోవాల్సి వస్తుంది కదరా. ఏంటి మీ నాన్నకు లొంగిపోతావా? 3 నెలలు ప్రేమించావా లేదో లేచిపోదామా అని అడిగావు. 20 ఏళ్ళు పెంచిన మా నాన్న చస్తానంటే లొంగిపోనారా? అయితే మీ నాన్నకు లొంగిపోతావా? లొంగిపోతే నీకుంటుందిరా నిర్భయ చట్టమే. అబ్బో, నిర్భయ చట్టం పెడతావా? అంతే కదరా, నువ్వు మా జీవితంలోకి రాకుండా ఉండాలంటే మా నాన్న నిర్భయ చట్టం వాడేసుకుంటాడు కదరా. ఒక్క నిమిషం ఆగవే, అసలు నువ్వు లవ్ చేస్తున్నావా? అలాంటావేంట్రా? నీతో లేచిపోయి పెళ్లి చేసుకున్నా నాకే తిప్పలు, నిన్ను కాదని వేరే పెళ్లి చేసుకున్నా నాకే తిప్పలు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన విషయం మా ఆయనకు తెలిస్తే జీవితాంతం నాకు నరకమే కదరా. ఎందుకు అలా చేస్తాను అంటే నాకు ప్రాణం కదా. నిన్ను నేను తప్పు పట్టట్లేదు,
ఇదే మా ఇల్లు. ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 6 తర్వాత మా నాన్న ఇంట్లోనే ఉంటాడు. నేను నీకు నచ్చితే మీ పేరెంట్స్ తీసుకొని రా. ఓకే, సాయంత్రం మీ నాన్న రెడీగా ఉండమని మా పేరెంట్స్తో వచ్చి నేను పెళ్లి చేసుకుంటా. ఓకేనా? ఓయ్ మై స్వీట్ హార్ట్, ఆల్ ది బెస్ట్. హాయ్, నా పేరు పవన్. వైనా ప్రాణమా షార్ట్ ఫిలిం చూశాను. నైస్ మెసేజ్. ఇందులో అమ్మాయి ఆ అబ్బాయికి ప్రేమలో వచ్చే కష్టాలపై క్లారిటీ ఇస్తూ, తను ఇష్టాన్ని తెలుపుతూ, చివరికి తన పెళ్లిపై నిర్ణయం పెద్దవాళ్లే తీసుకుంటారని చెప్పింది. షీ ఈజ్ మై డాటర్ లక్కీ. మాది లవ్ మ్యారేజే. షీ శ్రవంతి పవన్. హాయ్. ప్రేమించిన అమ్మాయిని పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఆ హ్యాపీయే వేరు. వీళ్ళ ప్రేమ కూడా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. Good.